మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ నెలకొని ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు అడ్డుగా నిలిచిన బీఆర్ఎస్ కేడర్ను నిలువరిస్తున్నారు. దీంతో బాల్కా సుమన్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ నెలకొని ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు అడ్డుగా వచ్చిన బీఆర్ఎస్ కేడర్ను కూడా నిలువరిస్తూ ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున కూడా అక్కడ పోలీసులు కూడా మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాల్కా సుమన్ ఇంటి వద్ద ఉధృత పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏ క్షణంలోనైనా కూడా బాల్కా సుమన్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా బాల్కా సుమన్ ఇంటి వద్దకు మోహరించినట్టుగా తెలుస్తోంది. సో రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి శ్రీనివాస్? మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. నిన్న ఓవైపు కోరం సభ్యులు 14 మంది బీఆర్ఎస్ సిపిఐ నేతలు ఉన్నప్పటికీ కూడా ఇటు ఈసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చేయకపోవడంతో ఇప్పటికే నిన్న ఈ రోజు కూడా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు కేతంపల్లి మున్సిపాలిటీ బంధుకైతే ఈ రోజు పిలిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే నిన్న రాళ్లదాడి అంశం కింద ఏమనగా బాల్కా సుమన్ ఏటుండుగా మూలరాజిరెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ సిపిఐ నేతలు అయితే ఇందులో చేర్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఒక హై డ్రామా హై టెన్షన్ అయితే కేతంపల్లిలో క్రియేట్ అయి ఉంది. ఈ క్షణాన ఎప్పుడు బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి సిచ్యువేషన్ అయితే ఉదయం నుంచి కూడా కేతంపల్లిలో ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం భారీగా పోలీసులు అయితే సుమన్ నివాసానికి అయితే చేరుకున్నారు. నివాసానికి వచ్చినటువంటి పోలీసులను ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గేట్ ముందర అడ్డుకోవడంతో అయితే ఒక హై టెన్షన్ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి రాళ్లదాడి ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాళ్లదాడిలో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇటు జైపూర్ కానిస్టేబుల్ కూడా గాయపడడంతో దేవపూర్ ఎస్హెచ్ఓ గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసులు నమోదు చేసినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 1/2 గంట నుంచి బాల్కా సుమన్ ఇంటి వద్ద అయితే ఇటు హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. లోపలికి పోలీసులు పోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వారిని ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో బెల్లపల్లి ఏసీపీతో పాటు మొన్నమూరు సీఐ అయితే బాల్కా సుమన్ నివాసం లోపలికి అయితే వెళ్లారు. బాల్కా సుమన్ తోటి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది. పూర్తిగా నిన్నటి నుంచి కూడా కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే కౌన్సిల్ సమావేశ మందిరంలో గొడవలు సృష్టించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయి కోరం ఉన్నా కూడా ఎన్నిక జరిపించలేదంటూ కూడా మహిళా కౌన్సిలర్లు నిన్న తమ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ రోజు ఇప్పటికే ఈసీతో పాటు మహిళా కమిషన్ కూడా బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్లు అయితే ఫిర్యాదులు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం నిన్న రాళ్లదాడి ఘటనకు సంబంధించి ఇప్పుడు బాల్కా సుమన్ అయితే అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు అయితే భారీగా మోహరించారు. నిన్నటి నుంచి అరెస్ట్ చేస్తారని వదంతులు వచ్చిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే నిన్నటి నుంచి కూడా భారీగా కేతంపల్లిలో ఉన్న బాల్కా సుమన్ నివాసానికి చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే టెన్షన్ వాతావరణం అయితే బాల్కా సుమన్ నివాసం వద్ద కొనసాగుతుంది. ఏమైంది రైట్, అంటే ఇప్పటికే చూస్తున్నా అంటే పెద్ద ఎత్తున కూడా పోలీసులందరికీ అక్కడ చేరుకున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు అయితే చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి ఇప్పుడు బాల్కా సుమన్ కూడా అన్నారు మాపై దాడి చేసి మాపైనే కూడా కేసు పెడతారా అంటూ కూడా బాల్కా సుమన్ కూడా ఒకవైపు చెప్తున్న వెర్షన్. శ్రీనివాస్, దాదాపుగా నిన్న నుంచి మనం చూస్తూనే ఉన్నాం.
కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరు గొడవ లేదు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేకపోవడంతో ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను నిలిపివేయడానికి మంత్రి కర్తనలో ఇటు అధికారులు పనిచేస్తున్నారు. కోరం ఉన్నా కూడా ఎందుకు ప్రమాణ స్వీకారం నిర్వహించలేదంటూ కూడా ఆయన నిన్నటి నుంచి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ కేవలం నిన్న జరిగినటువంటి రాళ్ల దాడి ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులే చేశారు. రాళ్ల దాడిలో గాయపడ్డ వారు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు గాయపడ్డారు కాబట్టి ఇటు సుమన్ అరెస్ట్ చేయడానికి వచ్చామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు. మరోవైపు నిన్న రాళ్ల దాడిలో ఇరు వర్గాల మధ్య ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాయపడ్డారు. వారందరినీ రద్దు చేయడానికి కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి తమని అరెస్ట్ చేసి పూర్తిగా తమకు అనుకూలంగా కౌన్సిలర్లను మార్చుకుని కేతంపల్లి మున్సిపాలిటీని తమ చేజిక్కించుకోవడానికే మంత్రి ఇటువంటి పన్నాగారు పన్నుతున్నాడని కూడా ఆయన అయితే ఆరోపణ చేసిన పరిస్థితుల్లో మనం కొద్దిసేపటి క్రితం చూసాం. ప్రస్తుతానికైతే భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇటు ఏసీపీతో పోయి సిఐ అయితే మధ్య ఇటు బాల్క సుమన్తో అయితే మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అతన్ని అరెస్ట్ చేస్తారా, ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అనేది మరికొద్ది సేపట్లో తేలే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇటు సుమన్ అయితే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ టెన్షన్ వాతావరణం అయితే మరికొద్దిసేపు కొనసాగే అవకాశం ఉంది ఈ మధ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇంటి వద్ద భారీగా కూడా పోలీసులు చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం ఆయన ఏ క్షణమైనా కూడా అరెస్టు చేస్తారంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు పెద్ద ఎత్తున కూడా బాల్కా సుమన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా అడ్డుగా నిలిచిన పరిస్థితి చాలా వరకు మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీ ఎత్తున అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు, పోలీసులు కూడా ఎక్కువగా మోహరించే ప్రయత్నం ఉంది. ఏ క్షణంలోనైనా కూడా బాల్కా సుమన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్టు చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున కూడా బాల్కా సుమన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. సో పోలీసులకు అడ్డుగా నిలిచారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సో డౌన్ పోలీసులు అంటూ కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సో చాలా వరకు ఇంటి దగ్గర కూడా బైఠాయించిన పరిస్థితి. సో పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు. ఏ క్షణమైనా కూడా బాల్కా సుమన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్నటి నుంచి కూడా బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా వరకు కూడా బాల్కా సుమన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సో అక్కడ ఉత్కంఠమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.